కల్పితమైన కాశ్మీర్ ఫైల్ కల్పితమే అనుకుందాం, కేరళ స్టోరీ కల్పితమే అనుకుందాం, పాకిస్తాన్ లో తలలు తెగి ట్రైన్లో వచ్చినాయి కల్పితమే అనుకుందాం, గాడ్సే గాంధీని చెప్పింది నిజమే కావచ్చు, ఒక్కడిని అనుకోడు గాంధీ మాత్రం. కానీ పాకిస్తాన్ నుంచి మన హైందవ దళాలు ఎన్ని వచ్చాయో తెలుసా, ఎన్ని మృగాలు వచ్చాయో తెలుసా. ట్రైన్లో దేశం విడిపోయినప్పుడు అత్యధికంగా చంపబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చంపబడుతున్న వాళ్ళు హిందువులే. తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడో పచ్చళ్ళు అమ్మే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు, ఎవడో అఘోరి వేసుకొని పోతే దాన్ని వేసుకొని పోతే దాన్ని ఫేమస్ చేశారు. పశ్చిమ బెంగాల్లో హిందువుల పూచకోతకు వస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, కొన్ని టీవీలో తెలుగు ఛానల్స్ మాత్రం చూపెట్టలేదు. అవునా కాదా? ఇకనైనా మన అందరం ఏకమై ఉండాలా. ఎందుకంటే అటు బెంగాల్, ఇటు కేరళ, తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తుపోతుంది. మనకు రిజర్వేషన్లు ప్రధానం కాదు మన బేట, మన సాంప్రదాయం ప్రధానం, మన ఆచారమే ప్రధానం. మన భావితరాల కోసం మనం ఏకమై ఉందాం, అఖండ భారతాన్ని నిర్మించుకుందాం, సమర్థమైన నాయకుడిని ఎన్నుకుందాం దయచేసి. ఎందుకంటే మన శక్తి కోసం, మన భూభాగం కోసం. పాపం తండ్రిని కొడుకుని చంపేశారు, ఎంత దారుణం. వాళ్ళకి వక్ఫ్ బోర్డు అంటే తెలియదు నిజంగా చెప్పాలంటే. సవరణ మాత్రమే చేశారు. ఏ దేశంలో వక్ఫ్ బోర్డు లేదు నాన్న, ఒక భారతదేశంలో ఉండగట్టారు. చట్టాలు చూసుకోండి ఎప్పుడు తయారయ్యా మన కోసం. ప్రార్థనా చట్టాలు కూడా అన్ని కూడా మనకు వ్యతిరేకంగానే ఒక గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, తయారు చేసింది. ఎందుకు? మనలో ఐక్యత లేక ఇలా చేసినది. ఇకనైనా దయచేసి భగవద్ బంధువులారా, హిందూ బంధువులారా, ఏకం కండి, అఖండ భారతాన్ని నిర్మించుకుందాం, అందరం ఏకమై ఉద్యమిద్దాం. హిందువులకు ఏమైనా మనందరం బయటకు వద్దాం. ఏమీ చేయనక్కర్లే హిందువులు బయటికి వస్తే చాలు. దయచేసి బయటికి వస్తే రాయచోటి చూశారు, వీరభద్ర స్వామి మీద రాళ్ళు వేశారు, మీ అందరూ తెలుసు. మనము ఏ యాత్ర మీద రాళ్ళు వేయం బిడ్డ. ఇక్కడైనా మారండి దయచేసి. శక్తి కోసం, మన భూభాగం కోసం, మన సాంప్రదాయం కోసం, మన పెద్దల కోసం ఎంతో తాకబలంతో ఇలా ఉన్నాం. ఇకనైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాం. ఎవరో రాష్ట్రం చనిపోతే రోజు బ్రేకింగ్ న్యూస్ చేశారు, అవునా కాదా? హిందువుల ఊచకోతకు వస్తుంటే ఒక్క తెలుగు ఛానల్ కూడా మన గురించి ఖండించదు, ఒక ప్రతిపక్షం కూడా ఖండించదు, అవునా కాదా? ఓవైసీ ఏమన్నాడు? పాలస్తీనా తగలబడుతుంది అన్నాడు ఇజ్రాయెల్ దాడుల్లో. ఎక్కడో మరి వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ లో ఎందుకు చనిపోతున్నారు కదా. మనము ఐక్యంగా ఉన్నంత సేపే మనకు బలం, మనందరం మెజార్టీగా ఉన్నంత సేపే బలం. మన మైనార్టీలో పడితే మన శక్తికి మనకు రక్షణ ఉండదు, బలం ఎక్కడో లేదు బిడ్డ. మన దగ్గర ఈశ్వరుడు ఇచ్చాడు, అందరం ఏకమైతే బలంగా ఉంటాం. తాను